వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రంజాన్ సందర్భంగా ఈద్గాలో కొంతమంది వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు షాదీఖానాకు 50 సెంట్ల స్థలం కేటాయించారని, ఆ పార్టీ నాయకులకు మైనార్టీలు జీవితాంతం రుణపడి ఉండాలని మాట్లాడటం శోచనీయమని, బిజివేముల వీరారెడ్డి హయాంలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, కోట్లాది రూపాయల విలువ చేస్తోందని, శివరామకృష్ణరావు హయాంలో ఈద్గాకు అప్పట్లో స్థలాన్ని కేటాయించారని, మరి అటువంటి ఆయనకు ఎంత రుణపడి ఉండాలని వారు ప్రశ్నించారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మొన్నటి దినము ఈద్గాలో కొంతమంది వైఎస్ఆర్ కార్యకర్తలు మైనారిటీ షాదీఖానా గురించి, దానివల్ల ఈరోజు మేము ముందుకు రావాల్సి వచ్చింది. అక్కడ ఈద్గాలో 1993 నుంచి అక్కడ నమాజ్ స్టార్ట్ చేసినాము. అది ఆ రోజు ఈద్గా స్థలము శ్రీరామకృష్ణరావు గారు ఇచ్చిండ్రు. ఆ తర్వాత దాని మీద కొంతమంది ఎస్సీలు కోర్టుకు పోయింటే మా పెద్ద కీర్తిశేషులు బిజివేముల వీరారెడ్డి గారు వాళ్ళతో మాట్లాడి ఆ కేసు విత్డ్రా చేసి ఆ రోజు ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం మేము ఒక నమాజ్ చదివినాం. కానీ ఈరోజు కొంతమంది అక్కడ స్థలము తక్కువ ఉన్నది, మేమేదో కొంచెం స్థలం ఇప్పించినాము, ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు నమాజ్ చదువుతున్నారు అని ఫేక్ న్యూస్, ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అంటే అక్కడ ఓపెనింగ్ నుంచి చూస్తున్నాము. ఏ రోజు కూడా 2 నమాజులు ఎప్పుడు చదవలే. ఒకటి రంజాన్, ఒకటి బక్రీద్ చదివాం, కానీ ఒకే పండగ రోజు 2 సార్లు నమాజ్ ఎప్పుడు చదవలే. ఇప్పుడు ఎంత స్థలం ఉండేదో ఇప్పుడు ఎంత నమాజ్ చదువుతానో అంతే చదువుతున్నాం. ఏమైనా వెనక్కిపోతున్నాం, కానీ ఈ పక్క కానీ ఆ పక్క కానీ ఎప్పుడే కానీ 2 నమాజులు చదవలేదు. ఇంకొకటి ఏమంటే ఎవరో మాకు అక్కడ షాదీఖానా స్థలం 50 సెంట్లు ఇప్పించిండ్రు మా నాయకులు, మేము వాళ్ళకు రుణపడి ఉండాలా, బద్వేలు మైనారిటీలంతా మొత్తం రుణపడి ఉండాలా అని చెప్తాను. సరే 50 సెంట్లకే బద్వేలు మైనారిటీలంతా రుణపడి ఉండాలంటే కీర్తిశేషులు బిజివేముల వీరారెడ్డి గారు మొహమ్మద్ కాలనీ 30 ఎకరాలు ఇచ్చింది ఆయన హయాంలో, కొన్ని కోట్ల రూపాయల డబ్బుది. కానీ ఏ రోజు మేము ఆ మాట చెప్పలేదు. ఏ రోజు మాకు మా నాయకులు కూడా చెప్పలేదు మీరు రుణపడి ఉండాలని, మేము చెప్పలేదు. ఆ కుంటలో స్థలం 50 సెంట్లు నీళ్ళలో ఇస్తే దానికి మీరు రేటు 15 కోట్లు కడుతున్నారు. అక్కడంత రేటు ఉందా? సరే, అలాగే ఆ స్థలము గవర్నమెంట్ మాకు మాస్ కమిటీకి ఇచ్చిందని మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు. మాస్ కమిటీకి ఇవ్వలే, ఇది వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది ఈ స్థలము. ఇదో జీవో. వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన స్థలానికి మీరు ఏ విధంగా మాస్ కమిటీ డబ్బులు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అక్కడ మట్టి తోలారు? ఎవరికి అడిగి తోలిండు? నిన్న మేము వేరే విషయం ఇదే అడిగితే మేము మాస్ కమిటీలో పాస్ చేసుకుని ఉన్నారు. 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకూడదు ఆడ మాస్ కమిటీలో. ఏదైనా ఉంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు ఖర్చు పెడతానంటే మీరు జనరల్ బాడీ మీటింగ్ ఇచ్చాలా. ఒకప్పుడు మా సద్దాం గారు మాస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మసీదుకు పెయింట్ కోసం 25,000 రూపాయలు డబ్బులు తక్కువ వస్తే మాస్ కమిటీ నుంచి వస్తే ఇదే ఈ అల్లాబగష్ అనే వ్యక్తి నువ్వు ఎలా ఇచ్చావా 25,000 మాస్ కమిటీ డబ్బులు మసీదుకు అని క్వశ్చన్ చేసిండు. ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం, మీకు 15 లక్షల రూపాయలు ఎవరికి అడిగి మీరు ఖర్చు చేసిండు? ఆ డబ్బులు మీరు అకౌంట్ తెచ్చేయాలా, మాస్ కమిటీలో పెట్టాలా ముందు. ప్లస్ ఇది వెల్ఫేర్ సంబంధం ఈ స్థలము. ఇది ఏదైనా ఉంటే మట్టి తోడడం కానీ, అక్కడ బేస్మెంటాలు కట్టడం కానీ, షాదీఖానా కట్టడం కానీ అంతా వాళ్ళు చూసుకుంటారు. దీనికి చైర్మన్ తహసీల్దార్ ఉంటారు, ఎంఆర్ఓ గారు. ఇది వాళ్ళకి సంబంధం. వాళ్ళు కట్టిన తర్వాత ఎంఆర్ఓ గారికి హ్యాండిల్ చేస్తారు. ఎంఆర్ఓ గారు మైనార్టీలు కావాలంటే అప్పుడు వాడికి ఇస్తారు. దీంతో మాకేం సంబంధం ఉండదు. మీరు మా మైనార్టీ సోదరులకు తప్పుడు దారి చూపించి తప్పుడు మాటలు చెప్పి ఇట్లా చేయడం మంచిది కాదు. ఇంకొకటి, ఆ 50 సెంట్లు స్థలము ఇచ్చినందుకు బద్వేలు మొత్తం మైనార్టీలు ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలా, తరతరాలు. ఎందుకు రుణపడి ఉండాలి? ఎందుకు ఉండాలా తరతరాలు? 50 సెంట్ల కోసమే. మళ్ళీ 50 సెంట్ల కోసం ఉంటే 30 ఎకరాలు ఏంటి? శివరామకృష్ణరావు గారు మరి చావుసేన్ కాలనీ ఇచ్చిండు, మళ్ళీ ఆయనకెంత రుణపడి ఉండాలా? అదే శివరామకృష్ణరావు గారు ఈద్గా స్థలం ఇప్పించిండు, ఆయనకెంత రుణపడి ఉండాలా? అదే ఈద్గా స్థలంలో షాదీఖానా కట్టించిండు పెద్ద వీరారెడ్డి గారు, మళ్ళీ ఆయనకెంత రుణపడి ఉండాలా మేము?